అమ్మా ఓ అమ్మో ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నారా, నీ లెక్క ఖాళీగా అయితే లేను. రోజంతా పంచులు వినడంతోనే సరిపోతుంది నాకు. అది సరే గాని ఏం చేస్తున్నావు? కూరగాయలు కోస్తున్నావా? కన్నపాపానికి నీ పీక కొయ్యలేక ఫెయిల్ అయ్యానన్న ఒకే ఒక కారణంతో మీరిద్దరు కలిసి ఆడుకుంటున్నారు కదమ్మా. ఆమ్లెట్ చేస్తున్నారా నీ కోసం? ఆమ్లెట్ ఎలా? చదువుకోనప్పుడు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అనాలంట నీలంటోడు. ఆమ్లెట్ ఎట్లా ఇస్తారా? పెనం పైన వేస్తున్నా. అదే మరి పాత టెక్నిక్లే వాడతావు. యూట్యూబ్ చూడమ్మా, అప్డేట్ అవ్వు. ఇప్పుడు పెనంపై గుడ్డు వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా నేలపై వేసేస్తే ఆమ్లెట్ రెడీ. అది ఎండాకాలంలో అనుకుంటారా, ఇప్పుడు అట్లా కాదేమో. అనవసరంగా గుడ్లు వేస్ట్. నీకు తెలియదు, చెప్తే వినవు. ఉండు నేను చేస్తా. ఇదేంటి నేలపై గుడ్డు వేస్తే కంపు కొడుతుంది గాని ఆమ్లెట్ రావట్లేదు? ఎవర్రా ఇల్లంతా గుడ్లేసింది? వాసంతో చచ్చిపోతున్నా. ఇంకెవరు? మీ పుత్రరత్నం వీడియోలో చూసిండంట, వద్దన్న వినకుండా ఇల్లంతా కంపు చేసిండు. ఎదవా, ఒక్క కోడిగుడ్డు ఎంత అనుకున్నావు? 6 రూపాయలు. ఏదో అప్పుడప్పుడు ఇలా ట్రిక్కులు హ్యాక్ అయ్యి బెడ్స్ కొడుతుంటాయి అంతే. నానా షేవింగ్ చేసుకుంటున్నారా? అరే నిన్ను అన్నాక సేవింగ్స్ తప్ప అన్ని సేవింగేరా. ప్రతిదానికి నన్ను అనడమే పనిగా పెట్టుకున్నారు. అలా కాదు, ఇలా ఇవ్వండి, ఎలా షేవింగ్ చేయాలో నేను చూపిస్తా. ఇదిగో బ్లేడ్ ని ఇలా పెట్టాలి, ముందుగా టోపన్ ఇలా ఓపెన్ చేయాలి, చక్కగా బ్లేడ్ ఇలా పెట్టి మళ్ళీ మూసేయాలి. చూసారా ఎంత సింపుల్? నేను మొన్ననే యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా. అరే ఇలా సరిగా కాదేమోరా. మే హూనా, టెన్షన్ ఎందుకు, ఇటు ఇవ్వండి. అరే దుర్మార్గుడా, నా రక్తం కళ్ళ చూసావు గారా. 40 ఏళ్ల నుంచి వెళ్ళి షేవింగ్ చేసుకుంటున్నారా, ఒక చిన్న గీత కూడా పడలేదురా ఎప్పుడు. అలాంటిది నా ముఖం పైన ఇంత పెద్ద కత్తిపోట ఉండరా నా కొడక. కథ అడ్డం తిరిగింది. నమస్తే అంకుల్. తగలబడ్డావా? అవునరా, మీ అమ్మా నాన్నలు నిన్ను మా ఇంట్లో పడి ఏడవడానికి కన్నారా? చిన్న డౌట్ అంతేరా. మీరు మస్తు జోకులు ఎత్తారా అంకుల్. వచ్చావారా? దా ఇలా రా. ఇదిగో పాత జీన్సులను కొత్తగా మార్చే ట్రిక్. నాకు ఉన్న 2 జీన్సులు రా. సరేలే, మా నాన్న జీన్స్ ముడితే మన ఇద్దరి జీన్స్ ఒకటే అని కూడా చూడండి రా. వద్దులేండి వద్దులేండి నాన్న. సరే నా జీన్స్ తో ట్రై చేస్తా. ఇదిగో ఇలా కట్ చేసి వెనక్కి తిప్పి ఇలా అనాలి. ఏంటిది ఇలా చిరిగిపోయింది? అరే షార్ట్ వీడియోలు చూపించిందంతా నిజమని నమ్మితే ఇలాగే అవుతుంది. ఇంకా నయం నా జీన్స్ ఇయ్యలేదు నీకు. మరి ఇప్పుడు జీన్స్ సంగతి? మీ అమ్మకి రా కిచెన్ లా మసిపేగులు లెక్క వాడుకుంటది, లేదా మీ అయ్యకి బండి చూస్తానికి వాడుకుంటాడు. తప్పదారా? తప్పదు మరి. అబ్బా, నా గ్లామర్ అంతా పోతుంది. ఈ పిచ్చోడు కోసం ఎండలో వెయిట్ చేసి నా గ్లామర్ అంతా తగ్గిపోతుంది. ఏంటి డియర్ గ్లామర్ అంటున్నావు? ఎంత ముద్దుగా ఉండేదాన్ని, నీతో తిరిగి నీ కోతి ముఖం నాకు వచ్చేస్తుందని మా ఫ్రెండ్స్ అందరు ఏడిపిస్తున్నారు తెలుసా. వాళ్ళ ముఖం వాళ్ళకేం తెలుసు. నేను నీ మందం చిచి నీ అందం పెరగడానికి ఏం ట్రిక్ తీసుకొచ్చానో తెలుసా? ఏంటి? అవునా? ఏంటో చెప్పవా? ప్లీజ్ చెప్పవా? ఇదిగో ముందుగా కాసిని అవి, కొన్ని ఇవి, ఆ మిగతాది ఆ కొంచెం తీసుకొని మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఈ మిశ్రమాన్ని నీ ముఖానికి పూసుకున్నావు అనుకో, ఇక అద్దంలో చూసుకుంటే నిన్ను నువ్వే గుర్తుపట్టలేవు. అంత ఘోరంగా అవుతుందా? హే నువ్వు ఆపరా. అంత క్యూట్ గా తయారవుతావని చెప్తున్నా. అయితే ఇవ్వాలే ట్రై చేస్తా. అవును, ఎన్ని రోజులు పెట్టుకోవాలి? 2 రోజులు పెట్టు, 3వ రోజు నీ ముఖం మాడిపోతుంది. అప్పుడే నీకు అర్థం అవుతుంది. నీకు నా అంత అందమైన గర్ల్ ఫ్రెండ్ లేదని కుళ్ళురా, నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పోరా పందిముతోడా. రేయ్ దొంగ సచ్చినోడా, ఇంట్లో నుంచి బయటికి రారా. ఎవరమ్మా నువ్వు? రేయ్ ముందు మీ కొడుకుని విలువరా. మా అమ్మాయిని మోసం చేసిండు మావాడా. అరే ఎక్కడ చచ్చావురా?
నా కొంప కొల్లేరు చేసావు గారా. అంకుల్ కొల్లేరు మన దగ్గర లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన దగ్గర మూసీ నది ఉన్నది. తమరు మూసుకుంటే బాగుంటుంది. ఏంటిడా దా అంటే డొక్కలదంతా ఎదవా. ఎవర్రా ఈ పిల్ల? ఈ పిల్ల ఎంత భయంకరంగా ఉందేంటి? ఎవరి పిల్ల? రే మొదటి నష్టపోడా, నేను రా ప్రియాని. గుర్తుపట్టలేదరా నన్ను? షార్ట్స్ లో చూసినా, రీల్స్ లో చూసినా అనుకుంటా నాకేదో బ్యూటీ టిప్స్ చెప్పినావు. ఇగో ఈ పొందోడు వద్దన్నా వినకుండా ముఖం అంతా రుద్ది పెట్టుకున్నా. ఇప్పుడు చూడు నా ముఖం ఎంత నల్లగా అయిపోయిందో. ప్రియా, నువ్వా? మరి బల్లి కరిచిన పిల్లిలాగా ఇలా తయారయ్యావేంటి? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. మీ ఇద్దరు ఆపుతారా? మా అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నట. 2.5 లక్షలు అవుతాయి. ఏంటి 2.5 లక్షలా? అవును, వెంటనే డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం, లేకపోతే పోలీసులకు చెప్పి మక్కలు ఇరగొడతా. అమ్మో పోలీస్ కేసా? నేను చెప్పు. అమ్మా కథ అడ్డం తిరిగింది. ఏదో మీకు సహాయం చేద్దామని. నాకేమో గుడ్డేసి ఇల్లంతా కంపు చేసినావు. నాన్నగడ్డాన్ని బ్లేడ్ తో గోయించి ఇప్పుడు ఈ పిల్ల బతుకు బిస్కెట్ చేసినావు. ఎందుకురా? మీ ఫ్యామిలీ డ్రామా తర్వాత ముందు డబ్బులు ఇవ్వండి. అయ్యా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదయ్యా. నిన్ను తీసుకెళ్ళి ఏడికాడికి కోసి ఏమన్నా డబ్బులు వస్తే వాడుకోండి. నాన్న నాన్న లేదు పాడు లేదు. నమ్మిన వారే నా పీక కోస్తే సెలో మస్తాన్ బాయ్ దగ్గరికి తోలుకోపోతా. నాన్న నాన్న ఓ నాన్న. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ మోజీ బ్రో ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. మోజీ బ్రో.